హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ టైంకి క్యాప్సికమ్ అలాగే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఎప్పుడు క్యాప్సికమ్ తెచ్చినా ఆలు వేసి ఫ్రై చేసేదానండి. ఈసారి ఫస్ట్ టైం అనమాట టమాటా వేసి ఇలా కర్రీలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే క్యాప్సికమ్ని అలాగే టమాటాని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నానండి. అలాగే తాలింపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అయితే కళాయిలో ఆయిల్ వేసేసుకుని తాలింపు దినుసులు అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేశానండి. దీంట్లో కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక టమాటా అన్నీ వేసి అయితే బాగా మగ్గించాను అనమాట. టమాటా బాగా మగ్గాక దీంట్లో ఉప్పు, పసుపు, కారం అలాగే ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ బాగా మగ్గాక దీంట్లో అయితే కొంచెం అయితే ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మా వారైతే చపాతీ తింటానన్నారు, అందుకే అతనికైతే చపాతీ చేసి ఈ కర్రీ వేసి అయితే ఇచ్చానండి. నేనైతే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.